నమస్తే శ్రీకృష్ణాయ నమః. శ్రీమాత్రే నమః. ఆగస్టు నెల 1వ తారీఖు 2025 నాటి దిన ఫలితాలు, గ్రహ స్థితులు, వారి యొక్క పరిహారాలు, ప్రభావాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక చంద్రుడు కన్యా రాశిలో, సూర్యుడు శుక్రుడు కర్కాటక రాశిలోను, శని వక్రగతిలో కుంభరాశిలోను, గురుడు వృషభ రాశిలోను, కుజుడు మిథున రాశిలోను, బుధుడు సింహరాశిలోను, రాహువు మేషంలోను, కేతు తులాలో సంచారం చేస్తున్నారు. అయితే వీరి యొక్క ఫలితాలు మేషరాశి వారి మీద దైవ చింతన పెరుగుతుంది. ఉద్యోగంలో మీకు ఒత్తిడిలు తగ్గుతాయి. గతంలో కన్నా స్ట్రెస్ అలాంటివన్నీ తగ్గి కొంత రిలాక్స్ అనేది ఈ రోజు కనబడుతుంది. భవిష్యత్తు మీద ఒక స్పష్టత, ఒక క్లారిటీ అనేది ఈ రోజు ఏర్పడుతుంది. అయితే రాహు మీ రాశిలో ఉన్నాడు కాబట్టి చంద్రుడి యొక్క ఆశీస్సులతో మీలో ఆత్మవిశ్వాసం పెరిగే అవకాశం ఉంది. అంటే రాహు ఫలితాల కన్నా చంద్రుడు ఇచ్చే ఫలితాలు, ఆశీస్సులు మీకు చాలా ఎక్కువగా ఉంటాయి. పనిలో సక్సెస్ సాధిస్తారు. అయితే మీకు చెప్పదగిన పరిహారము, ఈ రోజు హనుమాన్ చాలీసాని తప్పనిసరిగా పారాయణ చేయడంతో పాటు ఎరుపు రంగు వస్త్రాన్ని మీరు ఏ పని మీద బయటికి వెళ్ళినా వేసుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు మంచి ఆర్థిక లావాదేవీలు మీకు సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. ఎటువంటి ఆర్థిక లావాదేవీలైనా మీరు ఈ రోజు చేసినట్టయితే నష్టపోకుండా ఉత్తరోత్తర లాభాలు వచ్చేటట్టు కనబడుతోంది. గురు దృష్టి వల్ల మీకు విద్య, ఉద్యోగ రంగాలలో శుభ సూచనలు కనబడుతున్నాయి. ప్రమోషన్స్ రావడం కానీ, ఆకస్మిక ధనప్రాప్తి కానీ, మీరు అనుకున్న స్థాయికి వెళ్ళడం కానీ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ధైర్యంగా ముందుకు వెళ్ళండి. కుటుంబంలో చక్కగా ఉండబోతోంది. అనారోగ్య సూచనలు అయితే ఈ రోజు అసలు ఏమీ కనపట్టలేదు. అయినప్పటికీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, దక్షిణామూర్తి పూజ చేసుకోవడంతో పాటు స్వామివారి యొక్క ఆలయం దర్శనం చేసినట్టయితే కనుక కొంత సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతుంది. మీ యథాశక్తి పసుపుని కనుక దానంగా ఇచ్చుకున్నట్టయితే మరిన్ని మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. ఇది తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు, కుజుడి గమనం మీ రాశిలో ఉండడం వల్ల కొత్త ఆలోచనలు వస్తాయి. కొత్త కొత్త పనులు చేస్తారు. అవి సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. శక్తివంతమైన నిర్ణయాలు కూడా, ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే శక్తివంతమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాల వల్ల మీకు లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే కుటుంబంలో అశాంతి లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అనారోగ్య సూచనలు అయితే ఏమీ కనిపించట్లేదు. ఆరోగ్యంగానే ఈరోజు ఉంది. అయినప్పటికీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. అది మీకు చెప్పదగిన పరిహారము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పూజ చేయడంతో పాటు స్వామివారికి ఎర్రని పుష్పాలను కనుక ఆలయంలో కానీ, ఇంట్లో కానీ ఇచ్చినట్టయితే, ఇంట్లో అయితే పూజ చేసుకోవడము, ఆలయంలో అయితే ఇచ్చినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే.